ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలకు సూచించారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా నగరవాసుల్లో ట్రాఫిక్ పట్ల పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ మధ్య యాక్సిడెంట్ కు గురైన హీరోలు సాయిధరం తేజ్, సిద్ధులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్లనే ప్రాణాలు కాపాడుకోగలిగారని గుర్తు చేశారు. హీరోలను ఆదర్శంగా తీసుకునే యువత వాళ్ళు చెప్పేది కూడా వినాలన్నారు సిపి. వ్యతిరేక దిశలో ప్రయాణించే వాహనదారులపై, ట్రిపుల్ రైడింగ్ చేసేవారిపై, ఫుట్పాత్ ఆక్రమణదారులపై, రేసింగ్ మరియు బైక్లపై విన్యాసాలు చేసేవారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, హెల్మెట్ ధరించకుండా సెల్ ఫోన్స్ లో మాట్లాడుతూ, సీట్ బెల్ట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, సరైన వయసు లేకుండా వాహనాలు నడిపే మైనర్లపై మరియు మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో, అవగాహన రాహిత్యంతో ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై, ఆటో డ్రైవర్స్ కి డిఫరెంట్ వేరియస్ కార్నర్స్ లో ఆటో డ్రైవర్స్, అందులో ట్రక్ డ్రైవర్స్, వీళ్ళందరికీ కండక్ట్ చేసిన ఒక 8 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గుడిమల్కాపూర్ పిఎస్ లిమిట్స్ లో, కింగ్స్ ప్యాలెస్ లో. అట్లాగే బస్ డ్రైవర్స్ కి, ఇంక్లూడింగ్ ఆర్టీసీ బస్ డ్రైవర్స్ కి ఒక 4 అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లారీ ట్రక్ డ్రైవర్స్ కి సపరేట్ గా మరి ఒక 19 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ద సిటీ. ఇదంతా కూడా పెడస్ట్రియన్స్ కి ఒక 17 ప్రోగ్రామ్స్, కమ్యూటర్స్ 60 ప్రోగ్రామ్స్, హాకర్స్ కి రోడ్ల పైన బండ్లు పెట్టి అమ్మే వాళ్ళకి కూడా ఒక 16 ప్రోగ్రామ్స్, మొత్తం దాదాపు ఒక 150కి పైగా ప్రోగ్రామ్స్, 30,000 మంది హాజరైన ఈ ప్రోగ్రామ్స్ లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఈ అవేర్నెస్ అనేది, ఈ ట్రాఫిక్ గురించిన అవగాహన అనేది, ట్రాఫిక్ రూల్స్ గురించిన అవగాహన అనేది కల్పించడం. కేబుల్ బ్రిడ్జ్ కొత్తగా ప్రారంభమైన రోజుల్లో బైక్ పై వెళ్తూ ఓవర్ స్పీడ్ తో అక్కడ ప్రమాదానికి గురి కావడము, కాకపోతే ఆయనకు హెల్మెట్ ఉండడం వల్ల మళ్ళీ ప్రాణం పోసుకొని ఒక రకంగా రెండవ జన్మగా ఆ హెల్మెట్ ఉన్నందువల్ల దాని మీద పడ్డ లొందలు అవన్నీ కూడా నా తలలోకి వచ్చేవి. అది ఉన్నా కూడా స్పీడ్ వల్ల ప్రమాదానికి గురై దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి మళ్ళీ నేను తిరిగి వచ్చాను. కాబట్టి మిత్రులారా, బికా ఆయన యూత్ కాబట్టి, యంగ్ పర్సన్, సో ఈ కుడ్ కనెక్ట్ టు ద